నమస్తే, నా పేరు బి గాలయ్య. గాలయ్య. ఓకే బాబాయ్, ఏంటి బిజినెస్? బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఎట్లుంది? ఫుడ్ బిజినెస్ అయితే ఇప్పుడు మునుపట్లకి అయితే లేదంతా డల్ గానే ఉంది. ఎందుకని? గిరాకులు కస్టమర్లకు రేట్లు ఎక్కువ అవుతున్నాయి. మాల్ కూడా రేట్ ఎక్కువ అవుతుందా? ఈ మాల్ కూడా రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఎంత పడుతుంది బాక్స్ మీకు? ఇది 1300. 1300 అయితే ఇంట్లో 10 కిలోలు అయింది, 9 కిలోలు వెళ్తుంది. 1 కిలో బొక్క మళ్ళీ 1 కిలో బొక్క మనం 120, 130 ఇట్లా అమ్మాలి. వాళ్ళు 100కే అమ్ముతారు. అయితే ఏమవుతుంది మరి? ఈ 100కి అమ్మితే ఏం రాదు. ఇంకో కొన్ని మొగ్గులు పోతాయి, 2-3 కాయలు తరుగుడు పోతుంది, దాంట్లో ఏం రాదు. దీన్ని చూసి ఇంకో కొంటారని నీకు 9-10 కిలోలు అంటాడు, అది 13 కిలోలు అంటాడు, 10 కిలోలు అంటాడు, 9 కిలోలు వస్తుంది. 9 కిలోలు వస్తుంది. బాక్స్ 1300 పెట్టుకుంటాను. మరి నీకు లాస్ కాదు, ఏమవుతుంది? లాస్ ఇక 150 అమ్మి, కొంతసేపు 150 అమ్మి, కొంతసేపు 120, 130 అట్లా అమ్మాలి. ఇట్లా అమ్మాలి. కవర్ చేసుకోవాలి అంతే. పచ్చాపారం కదా, పచ్చాపారం కవర్ చేసుకోవాలి. గిరాకీని పోనీ ఓన్కి తెచ్చిన రేటు కూడా ఏమవుతుంది. ఒక చూసి ఓడుకుంటారు. సరే కానీ బిజినెస్ ఎట్లుంది మరి? ఎట్లుంది గవర్నమెంట్? ఎట్లుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్? రేవంత్ రెడ్డి అంతా గవర్నమెంట్ జీరోనే. ఏం లేదు. ఏ స్టార్ట్ వచ్చిన కానీ వానలు లేవు, ఏ లేవు. ఊళ్ళనైతే కరువు కాలం పంటల గురించి సాగు చచ్చిపోతారు. ఏది లేదు. వరుణయాగం చేసినట్టు కానీ నిన్న ఏ యోగం చేసినా ఏది ఆయన వరుణయాగం చేస్తే ఏది వస్తే కదా లెక్క. శరకాల పోయి గెట్ల మీద కూర్చొని ఏడుస్తారు ఆసాములు. మన రైతులు మందు లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. ఏది లేకు దివాళి చూస్తారు, చేళ్ళ చూసి దుఃఖం చెల్తున్నారు. దాని దిక్కెళ్ళి దానికి తగ్గట్టు వర్షాలు కూడా లేకపోయా, వర్షాలు కూడా లేవు. ఇక వర్షాలు దిక్కెట్టి ఇక ఈయన ఇది చేస్తున్నా అది చేస్తున్నాడు కానీ ఏది చేసినా అంతా ఏం లేదు, వేస్ట్. అంతేనా? గవర్నమెంట్ ఏం వర్కౌట్ కాదు, మళ్ళీ రాడు కూడా. 6 గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయా? 6 గ్యారెంటీ ఏది వస్తున్నాయి? ఒక బస్సు ఒకటి నడుస్తుంది అంతే. 6 గ్యారెంటీ తప్ప. 200 యూనిట్ల కరెంటు అది కూడా ఏదో చేయించుకున్నానికి ఇస్తారు. నాకైతే ఒకటే బల్బు వెళ్తుంది, నాకు 700 రూపాయల బిల్లు వస్తుంది. సొంత ఇల్లే. నీకు రాలే? పథకం రాలే. అప్పుడు ఏదో దానికి రేషన్ వస్తుంది. రేషన్ వస్తుంది. రేషన్ సన్న బియ్యం అనేది ఇస్తుండు. పర్లేదు, తినక తప్పుతుంది. గ్యాస్ 500కి 500 గ్యాస్ ఏం లేదు, అది పేరుకే. మళ్ళీ ఆడు కట్టాల్సుకుంటే ఆడు మళ్ళీ రిటర్న్ పడతాయి, నీకు ఈ పడతాయి అని ఏ పడు లేదు. అక్కడనే బొక్కేవి పేరుకే. పింఛన్ కూడా 4000 రావట్లేదు. పింఛన్ ఇక నాకైతే వాళ్ళు పెట్టుకోలేదు, రాలేదు. ఒకసారి పెట్టుకుంటే ఎందుకో ఎక్స్పర్ట్ కూడా నాకు. ఇప్పుడు ఎంత ఏజ్ నీకు? 58. టైం పడుతుంది. 58 అంటే 2 ఏళ్ళు మరి 60 అనుకుంటారు. 55కే ఇస్తారు కానీ నాకు ఇప్పుడు 68. ఇక అది ఇక అట్లా ఉంది. పింఛన్ కూడా వస్తలేదు. పింఛన్ కూడా లేదు. మహిళలకి ఇస్తారన్న 2500 కూడా లేదు. పిల్లలకు స్కూటీలు ఇస్తానంటే అవి లేవు. బంగారం ఏది లేదు. మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? కేసీఆర్ ప్రభుత్వం పర్వాలేదు, కొన్ని పనులు చేసిండు. తిన్నాడని అన్నారు. ఇది ఏం తిన్నాడో తిన్నది మాకు తెలియదు కానీ తిన్నా కూడా పనులు చేసిండు. కాలం మంచిగా అయింది. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులు అవి ఇవి కట్టింటే మామూల సిమాన కూడా ఎల్మకన్న ప్రాజెక్టు కట్టిండు. ఇక ఎన్నెడుతుంది కానీ అది నింపితే మాత్రం మాకు సముద్రం డోకలేదు. ఎండిపోయిన బోర్లు కూడా వాడతాయి మాకు. ఈ 2-3 ఏళ్ల కింద ఎండిపోయిన చూడు బోర్లు, ఆ బోర్లు కూడా పడతాయి. అది గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుద్ది. బాగుంది, పర్లేదు చేసిండు, మంచిగా చేసిండు. కానీ మాకు అక్కడ అన్యాయం ఏం జరిగిందంటే పుష్కుట్ల ప్రభాకర్ రెడ్డి ఉండటం వల్ల అన్యాయం జరిగింది. ప్రభాకర్ రెడ్డి ఉండటం వల్ల అన్యాయం జరిగింది. మునుగోడు అవి వేరే వాళ్ళు ఉంటే మాకు ఇంకా కొన్ని కేసులు పోతే కొన్ని పనులు వచ్చు. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కానీ రాజగోపాల్ రెడ్డి ఎక్స్పర్ట్ కదా, ఇట్లా జరిగింది. అదే రాజగోపాల్ రెడ్డి ఇదే పార్టీలో మంచిగా చేస్తూ శివానగూడెం ప్రాజెక్టు ఈ పాటికి మొత్తం పారదాలే ఉండవు ఆయనే ఉంటే. కానీ అప్పుడు ఇళ్ళ కోసం ఆయన బీజేపీలోకి అట్లా రివర్స్ అయింది. బీజేపీలో కూడా ఇళ్ళకే టీఆర్ఎస్ లకి వస్తే ఈసారి రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ మంత్రి కూడా కేసీఆర్ ఇచ్చు ఆ లెక్కకు గత కార్యక్రమకు ఇచ్చు. గాని ఇక మరి ఆయన ఉల్టాగే వాడిను అనుకోకుండా అలా కొట్టినాడు. ఈయన ఉండు కదా, ఈయన పేరు ఏదో ఉండే, ఈయనది ఏం పేరు ఉండేది, ఎవరు చెప్తే నేను చెప్తా. ఆయన పేరు వస్తే నేను చెప్తా కానీ ఈయన కడేసి గారు కాదు,
ఏదో పేరు ఉంది, మునుగోడు కాదు, ఇక్కడ ఈ సైడే. ఇప్పుడు టిఆర్ఎస్ లకి వెళ్ళి పోయింది అందులో ఉండి ఈటెల రాజేంద్ర. ఈటెల రాజేంద్ర ఆయనది కొంచెం మంత్రం మారింది, రాజగోపాల్ రెడ్డి వెళ్ళిండు. అసలు కథ అది. సరే మరి ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ చూశారు, మరి బీజేపీ ఏమైనా అవకాశం ఉంటుందంట? బీజేపీ ఏం చేసినా అంతనే, బీజేపీ ఏం పెరగదు. మరి కాదు, వాళ్ళు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు. అడిగితే మరి పబ్లిక్ చేతులు ఉండాలి కదా. పబ్లిక్ ఇదో అదో చేతులు ఏదైనా సాయం కోరినట్టుగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మంచిగుంటే ఏదైనా మోలు చేస్తున్నట్టు మోలు చేస్తుండు. కానీ ఈడున్న క్యాండిడేట్ మంచివాడు కావాలి కదా. ఇప్పుడు ఏ మునుగోడు గాని దేని గాని ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మంచివాడు అయితే ఇదో ఇప్పుడు 10 మంది ఇంకో 10 మందిని చేసుకోగలుగుతాడు. మరి అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ, మనకు కేంద్రంలో మనకు అధికారంలో బీజేపీ ఉంది. పైగా మన తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సో లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకున్నారు, 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఆ ఛాన్స్ ఉందా లేదా? మీరు చెప్పలేము, దాని తిరుగుబాటు బట్టి. నువ్వేమైతే ఏమనుకుంటున్నావు? నేనైతే కేసీఆర్. మరి ఇప్పుడు ఈ ఓట్లు తీసేస్తున్నారు కదా, దొంగ ఓట్లు వచ్చిన రాసిన ఫామ్ నింపినా అనిపిస్తుంది. అనిపించేది మనకు ఉండే రాసిన, మనకి ఇక్కడ అక్కడ లేదు. ఎక్కడ ఓటు నీకు? నాకు మునుగోడే, మునుగోడులోనే ఉంది. అక్కడే మునుగోడు మండలమే, మాది మునుగోడు మండలం. హైదరాబాద్ చూసుకుంటా, నాకు ఇక్కడ ఏం లేదు, అక్కడనే ఉంది. సాయంత్రం వెళ్ళిపోతావా? ఇక్కడనే 5 ఉంటా. మా కొడుకు కోడలికి ఇక్కడ ఉంది, మా భార్యకి నాకు అక్కడ ఉంది. స్టార్టింగ్ నుంచి అయినా అంతే. సో మొత్తానికైతే కేసీఆర్ అంటాం, పక్కాది బండ గుర్తు అంతేనా? రైట్, థ్యాంక్ యూ.